వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 29, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చరు రాడార్ నిసార్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NASAR) పేరుతో భూమి పరిశీలన కోసం సంయుక్త మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని భారత్, అమెరికా ప్రయోగించనున్నాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నాసా అడ్మినిస్ట్రేటర్ మిస్టర్ బిల్ నెల్సన్ నేతృత్వంలోని ఆయనను నవంబర్ 28 న్యూఢిల్లీలో సమావేశం జరిగింది. వివరాలు: నిసార్ భారతదేశం యొక్క GSLV ఆన్బోర్డ్ను ప్రయోగించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. నిసార్ నుండి వచ్చిన డేటా పర్యావరణ వ్యవస్థలు, ఘన భూమి యొక్క వైకల్యం, పర్వత ధ్రువ క్రియోస్పియర్, సముద్రపు మంచు మరియు తీర మహాసముద్రాలను ప్రాంతీయ స్థాయి నుండి ప్రపంచ స్థాయిలో అధ్యయనం చేయడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇస్రో యొక్క బ్యాండ్ ASAR-JPL నాసా వద్ద నాసా యొక్క బ్యాండ్తో అనుసంధానించబడింది. ఇంటిగ్రేటెడ్ ఏలేస్ బ్యాండ్ ASAR ప్రస్తుతం నాసా JPL అధికారుల భాగస్వామ్యంతో బెంగళూరులోని లో ఉపగ్రహంతో పరీక్షలో ఉంది. ఇస్రో మరియు నాసా మానవ అంతరిక్ష ప్రయాణ సహకారంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ JWG-ని ఏర్పాటు చేశాయి మరియు రేడియేషన్ ఇంపాక్ట్ స్టడీస్, మైక్రోమీటోరైట్ ఆర్బిటల్ డెబ్రిస్ షీల్డ్ స్టడీస్లో సహకారాన్ని అన్వేషిస్తున్నాయి మరియు అంతరిక్ష, ఆరోగ్యం మరియు ఔషధం అంశాలు. పౌర అంతరిక్ష సహకారంపై భారతదేశం USA జాయింట్ వర్కింగ్ గ్రూప్ CSJWG యొక్క 8వ సమావేశం జనవరి 2023లో వాషింగ్టన్లో జరిగింది. గగన్యాన్ మాడ్యూల్ మైక్రోమీటోరాయిడ్ మరియు కక్ష్య శిథిలాల మోడ్ రక్షణ షీల్డ్లను పరీక్షించడానికి నాసా యొక్క హైపర్ వెలాసిటీ ఇంపాక్ట్ టెస్ట్ హవిత్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే సాధ్యాసాధ్యాలను కూడా ఇస్రో పరిశీలిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 2. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు బెల్ మధ్య అవగాహన ఒప్పందం గురించి వివరాలు తెలపండి. సందర్భం: రక్షణ మంత్రిత్వ శాఖ నవంబర్ 2023-28న హరిద్వార్లోని AMS భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్-తో 16 అప్గ్రేడ్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ SAR-GM-తో పాటు సంబంధిత పరికరాలు, ఉపకరణాల కొనుగోలు కోసం ఒప్పందంపై సంతకం చేసింది. భారతీయ కేటగిరీ మొత్తం 2,989 కోట్లు. వివరాలు: బెల్ ద్వారా దాని హరిద్వార్ ప్లాంట్లో తయారు చేయబడే అప్గ్రేడ్ చేయబడిన SAR-GM మీడియం క్యాలిబర్ యాంటీ మిస్సైల్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ పాయింట్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. ఇది నిరంతర అగ్ని రేటు మరియు అధిక ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. ఆయుధ వ్యవస్థ బహుళ బెదిరింపు దృశ్యాలలో బహుళ నిశ్చితార్థాలను కలిగి ఉంటుంది మరియు క్షిపణులు మరియు అత్యంత విన్యాసాలు చేయగల ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లకు వ్యతిరేకంగా చాలా మంచి పనితీరును నిరూపించిన రికార్డును కలిగి ఉంది. అప్గ్రేడ్ చేయబడినలు ఇండియన్ నేవీ యొక్క ఇన్సర్వీస్ మరియు కొత్తగా నిర్మించిన నౌకల్లో AS మజగావ్ డాక్ అండ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై మరియు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్, కోల్కతా ద్వారా అమర్చబడతాయి. ఈ ప్రాజెక్ట్ 5 ఏళ్ల వ్యవధిలో 2.5 లక్షల మంది ఉపాధిని సృష్టిస్తుంది మరియు తో సహా వివిధ భారతీయ పరిశ్రమల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా రక్షణలో ఆత్మనిర్భరత సాధించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గణనీయంగా దోహదపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. INS ఇన్ఫాల్ గురించి వివరాలు తెలపండి. వివరాలు: 4 ప్రాజెక్ట్ 15 B స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లలో 3వది ఇన్ఫాల్ను రక్షణ మంత్రి ఆవిష్కరించారు. ఇన్ఫాల్ క్రెస్ట్ డిజైన్ ఎడమ వైపున కంగ్లా ప్యాలెస్ మరియు కుడి వైపున కంగ్లాసాను వర్ణిస్తుంది. కాంగ్లా ప్యాలెస్ మణిపూర్ యొక్క ఒక ముఖ్యమైన చారిత్రక మరియు పురావస్తు ప్రదేశం మరియు ఇది గత రాజ్యానికి సాంప్రదాయక స్థానం. కంగ్లాసా అనేది డ్రాగన్ తల మరియు సింహం శరీరంతో మణిపూర్కు చెందిన పౌరాణిక జీవి. ఇది ప్రజల సంరక్షకునిగా ప్రతీక.
కంగ్లాసా మణిపూర్ రాష్ట్ర చిహ్నం కూడా. INS ఇంఫాల్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ 7400 టన్నుల స్థానభ్రంశం మరియు మొత్తం పొడవు 164 మీటర్లు. ఆమె అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్లతో కూడిన శక్తివంతమైన మరియు బహుముఖ ప్లాట్ఫారం. ఇందులో ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, నౌక వ్యతిరేక క్షిపణులు మరియు టార్పెడోలు ఉన్నాయి. ఆమె 30 నాట్స్ 56 కిమీ గం కంటే ఎక్కువ వేగాన్ని సాధించగలదు. ఈ నౌకలో దాదాపు 75% అధిక స్వదేశీ కంటెంట్ ఉంది. ఈశాన్య ప్రాంతంలోని నగరానికి పేరు పెట్టబడిన మొదటి రాజధాని యుద్ధనౌక ఇది. క్వశ్చన్ నెంబర్ 4. ర్యాట్ హోల్ మైనింగ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం ర్యాట్ హోల్ మైనింగ్ 2014లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT చే చట్టవిరుద్ధంగా పరిగణించబడినప్పటికీ సిల్క్యారా టన్నెల్లో ఇటీవలి రెస్క్యూ ఆపరేషన్లో ఊహించని విధంగా ఉత్తరకాశీ సొరంగ ప్రమాద ఉదం 2 రోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పని ఇది. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలకు, ప్రధానంగా మేఘాలయకు పరిమితమైన ఈ ప్రక్రియే చార్ధామ్ రహదారి పనుల్లో భాగంగా చిక్కుకుపోయిన కూలీలన బయటకు కార్మికులు అందరూ బయటకొచ్చాక సహాయక సిబ్బంది సంతోషం తెగపడింది. 25 టన్నుల అధునాతమైన విదేశీ యంత్రాలు చివర్లో చేయలేని పనిని బొగ్గు తవ్వకపు కార్మికులు చేయగలగడం విశేషం. ర్యాట్ ఆక్రమం కావచ్చు, కానీ మైనింగ్ ప్రతిభ, అనుభవం చేసిన వారి నైపుణ్య బాగా ఉపయోగపడ్డాయి అని NDA సభ్యుడు సయ్యద్ ఆటా హస్నైన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ, ఝాన్సీ తదితర ప్రాంతాల నుంచి 12 మందిని ఉత్తరాఖండ్కు పిలిపించి పనులు చేయించారు. ఎలా తవ్వుతారంటే, మేఘాలయలో బొగ్గును వెలికితీయడానికి ఎక్కువగా ర్యాట్ హోల్ మైనింగ్పై ఆధారపడతారు. 4 అడుగుల కంటే తక్కువ లోతున గోతులు తవ్వి, అక్కడ బొగ్గు పొరలు కనిపిస్తే దానిని బయటకు తెచ్చేందుకు పక్కన సన్నని మార్గాలను ఈ పని తెలిసిన కార్మికులు సిద్ధం చేస్తారు. ఒకరు తవ్వుతుంటే మరొకరు దానిని అందుకుని పైకి తీసుకువచ్చి కుప్పగా పోస్తారు. తర్వాత జాతీయ రహదారుల మీదుగా తరలించుకువెళ్తారు. చిన్న చిన్న గోతుల్లోకి దిగి చేతి పనిముట్లతో తవ్వుతూ పని పూర్తి చేయడంలో వీరు అనుభవజ్ఞులు. ఇది అశాస్త్రీయంగా ఉండడం, సురక్షితం కాకపోవడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ NTGT 2014లోనే నిషేధం విధించింది. తక్కువ స్థాయిలో లభ్యమయ్యే బొగ్గును ఇతరత్రా మార్గాల్లో తవ్వి లాభదాయకం కాకపోవడంతో అనధికారికంగా పని కొనసాగుతూ వస్తోంది. ఇరుకైన దారుల్లో వెళ్ళడానికి పిల్లలైతే పోతారని వారినే అక్రమంగా వాడుతున్నారు. సరైన ఉపాధి లేని అనేక మంది పేదలు ఈ ప్రమాదకరమైన పని ఎంచుకుంటున్నారు. కొంతమంది పిల్లలు తాము పెద్దవాళ్లమని తప్పుడు పత్రాలు సమర్పించి మరీ పనుల్లోకి వెళ్తుంటారు. భారత వ్యోమగా వివరాలు తెలపండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్తో జరిపిన సమావేశం 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS-కి ఉమ్మడి మిషన్ సందర్భంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. అంతరిక్ష కేంద్రం దేశంలో పర్యటిస్తున్న ఆయన ఏడాది చివర్లో భారత వ్యోమగామిని అంతర్జాతీయతోందని తెలిపారు. అర్హత కలిగిన వ్యోమగామిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ఎంపిక చేస్తుందన్నారు. 2040 నాటికి వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలని భారత్ అనుకుంటోంది. దాని సాకారంలో మా భాగస్వామ్యాన్ని కోరితే సానుకూలంగా స్పందిస్తాం అని తెలిపారు. అంతకుముందు ఆయన కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతరిక్ష రంగంలో 2 దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై చర్చ జరిగింది.
భారత వ్యోమగామిని రోదసిలోకి పంపేందుకు ఇస్రో ప్రయోగించే గగన్యాన్ మాడ్యూల్కు సంబంధించిన రక్షణ కవచాలను నాసా హైపర్ వెలాసిటీ ఇంపాక్ట్ టెస్ట్ HVAT కేంద్రంలో పరీక్షించే అంశాన్ని పరిశీలిస్తున్నాం అని శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2024లో ISSలోకి భారత వ్యోమగామిని పంపుతామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రతిపాదనపై జితేంద్ర సింగ్, నెల్సన్లు తాజాగా చర్చించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని వేగం చేయాలని నెల్సన్, భారత్ను కోరారు. సందర్శన యొక్క ఉద్దేశ్యం నవంబర్ 27 నుండి బిల్ నెల్సన్ భారతదేశ పర్యటనలో ముంబైలో భారతీయ అంతరిక్ష సంస్థలతో చర్చలు మరియు బెంగళూరులో వ్యోమగామి రాకేష్ శర్మతో సమావేశం వంటి అనేక సమావేశాలు ఉంటాయి. నిసార్ మిషన్పై దృష్టి నాసా మరియు ఇస్రో మధ్య సంయుక్త మిషన్ అయిన నిసార్ అంతరిక్ష నౌక 2024లో దాని షెడ్యూల్ ప్రయోగానికి పరీక్ష మరియు ఏకీకరణలో ఉన్న బెంగళూరులోని సౌకర్యాల తనిఖీలను కూడా ఈ పర్యటనలో కలిగి ఉంది. నేపథ్యం మరియు ద్వైపాక్షిక ఒప్పందాలు. ప్రెసిడెంట్ బిడెన్ ప్రకటన. జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా సంయుక్త అధ్యక్షుడు జో బిడెన్ ఈ సహకారాన్ని అధికారికంగా ప్రకటించారు, భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేశారు. ఆర్టెమిస్ అకార్డ్స్ సంతకం. పౌర అంతరిక్ష అన్వేషణ కోసం కట్టుబడి లేని సూత్రాల సమూహమైన ఆర్టెమిస్ అకార్డ్స్పై భారతదేశం సంతకం చేయడం బాధ్యతాయుతమైన మరియు సహకార అంతరిక్ష కార్యకలాపాలకు భాగస్వామ్య నిబద్ధతను నొక్కి చెబుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. దక్షిణార్ధ గోళ ప్రాంతీయ న్యాయ సదస్సు గురించి వివరాలు తెలపండి. నవంబర్ 28, 2023 న్యూఢిల్లీలో న్యాయ సహాయానికి ప్రాప్యత, గ్లోబల్ సౌత్లో న్యాయాన్ని బలోపేతం చేయడం అనే అంశంపై జరిగిన 1వ ప్రాంతీయ కాన్ఫరెన్స్కు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అవసరమైన ప్రజలకు న్యాయ సహాయం అందించడం ఏ ఆధునిక రాష్ట్రానికైనా పునాది అని అన్నారు. ఇది సమానమైన, న్యాయమైన మరియు నమ్మకానికి అర్హమైన సామాజిక క్రమాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సదస్సులో గ్లోబల్ సౌత్లోని 69 ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ ఉండడం న్యాయం మరియు సమానత్వం కోసం మా ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆమె పేర్కొన్నారు. న్యాయం పొందడం గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ సమానత్వం అనేది న్యాయానికి పునాది మాత్రమే కాదు, న్యాయానికి అవసరమైన షరతు కూడా అని అన్నారు. మానవులందరూ సమానమే అని ప్రపంచం ప్రకటించి చాలా కాలమైంది. అయితే మనందరికీ సమానమైన న్యాయం ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆచరణలో అనేక కారణాల వల్ల కొంతమంది తరచుగా వారి మనోవేదనలను పరిష్కరించుకోలేకపోతున్నారని దీని అర్థం. ఆ అడ్డంకులను తొలగించడమే మా ప్రధాన కర్తవ్యం. ప్రజలకు వారి హక్కులపై చైతన్యం కలిగించడమే కాకుండా అలాంటి అవసరం వచ్చినప్పుడు వారికి న్యాయ సహాయం పొందడంలో సహాయపడటానికి కూడా ప్రజల్లో అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అన్నారు. అటువంటి అవగాహన ప్రచారం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలు మరియు సామాజికంగా వెనుకబడిన సమూహాలపై దృష్టి పెట్టాలి. న్యాయం అనేది బలమైన వారి యొక్క ప్రయోజనం అనే అభిప్రాయాన్ని తొలగించడానికి, న్యాయ సహాయాన్ని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా పొందడంలో సాంకేతికత గొప్ప వాగ్దానాన్ని కలిగి ఉందని రాష్ట్రపతి అన్నారు. క్వశ్చన్ నెంబర్ 7. ఆస్ట్రోసాట్ గురించి వివరాలు తెలపండి. భారత్ ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోపు ఆస్ట్రోసాట్ ఒక అద్భుత మైలురాయిని సాధించింది. విశ్వంలో 600కు పైగా గామా కిరణ విస్ఫోటాల GRT-ను గుర్తించింది. ప్రయోగించి 8 ఏళ్లు గడిచినా ఇందులోని కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్ CZI చక్కగా పనిచేస్తోందనడానికి ఇది నిదర్శనమని ఈ పరికరానికి సంబంధించిన ముఖ్య శాస్త్రవేత్త దీపాంకర్ భట్టాచార్య తెలిపారు. భారీ నక్షత్రం పేలిపోయినప్పుడు లేదా న్యూట్రాన్ తారలు పరస్పరం విలీనమైన సందర్భాల్లో GRBలు వెలువడుతుంటాయి. అవి విశ్వంలో చాలా శక్తిమంతమైన విస్ఫోటాలు. సూర్యుడు తన జీవితకాలంలో వెలువరించేంత శక్తిని ఇవి కొన్ని సెకన్ల వ్యవధిలోనే విడుదల చేస్తాయి.
జిఆర్బీలు సెకను కన్నా తక్కువ సమయం లేదా కొన్ని నిమిషాల పాటు మనుగడ సాగిస్తాయి. ఈ విస్ఫోటం తర్వాత ఆ ప్రాంతంలో కృష్ణబలం ఏర్పడుతుంది. ఆస్ట్రోసాట్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2015లో రోదసిలోకి ప్రయోగించింది. నిజానికి 5 ఏళ్ల పాటు మాత్రమే పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే ఇప్పటికీ అది అద్భుతంగా సేవలు అందిస్తోంది. ఖగోళశాస్త్రానికి సంబంధించి కీలక పరిశీలనలు సాగిస్తోంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.